జనరల్ గా ఇది లిక్విడ్ ఫర్టిలైజేషన్ వచ్చేసి జీవామృతం లాగా వాడుతూ ఉంటాము, కానీ ఇది మాత్రం ఈ పౌడర్డ్ గా నేను చేశాను. సాయిల్ సలైనిటీని తగ్గిస్తుంది అనమాట. ఇది ఒక 7 years అలా పడుతుందంట ఇది డీకంపోజ్ అవ్వడానికి. గాలిలో నుంచి నైట్రోజన్ తీసుకొని గ్రౌండ్ లో రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది ఒక బయో ఫర్టిలైజర్ అనుకోవచ్చు. న్యాచురల్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట. లైట్ వెయిట్ సాయిల్ ఫామ్ చేసుకోవడానికి కూడా వాడుకో. కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. మా ప్లాంట్స్ కి అయితే చాలా మంచి ఈల్డ్ వచ్చింది అనమాట. మొన్నసారి ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేసింది. ఇది ఒక బ్యాగ్ లో వేసి ఇలా దంచుతున్నాను. దంచితే కొంచెం పౌడర్. ఫ్రెండ్స్, సమ్మర్ లో కెమికల్ ఫర్టిలైజర్ కంటే న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడటం చాలా మంచిది ప్లాంట్స్ కి. ఒకవేళ చిన్న బాల్కనీస్ కానీ చిన్న పాట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఫర్టిలైజేషన్ ఎంత వేయాలో తెలియకపోతే ఇలాంటి న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజేషన్ వేయటం వల్ల ప్లాంట్స్ కి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అనమాట. ఎక్కువ స్ట్రాంగ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇలాంటి ఫర్టిలైజర్ వేయటం వల్ల స్లో రిలీజ్ ఆఫ్ ఫర్టిలైజర్ అవ్వటం వల్ల ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి అండ్ వాటికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అనమాట. ఇలాంటి ఫర్టిలైజర్ మనం జనరల్ గా ఇలాంటివన్నీ పడేస్తూ ఉంటాము, కానీ ఇవి ఫర్టిలైజేషన్ లాగా వాడితే చాలా బెనిఫిట్ వస్తాయి ప్లాంట్స్ కి. మనకి తెలియకుండానే ప్లాంట్స్ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మనకి హార్వెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఇస్తాయి అనమాట. ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ చాలా న్యూట్రిషియస్ అనమాట. జనరల్ గా ఇది లిక్విడ్ ఫర్టిలైజేషన్ వచ్చేసి జీవామృతం లాగా వాడుతూ ఉంటాము, కానీ ఇది మాత్రం ఈ పౌడర్డ్ గా నేను చేశాను. ఒక టైప్ ఆఫ్ జీవామృతమే, కానీ ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి వాడేది ఏంటంటే ఉడకబెట్టిన పల్లీల షెల్స్ అనమాట. మనం బాగా కడిగేసినాక మట్టంతా తీసేసినాక బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన తర్వాత పల్లీలు వాడుకున్న తర్వాత ఈ షెల్స్ అనమాట. ఇవి బాగా ఎండబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాయి అనమాట. ఇవి నేను ఒక పిడికెడు కంటే ఎక్కువ తీసుకున్నాను. నాకు ఒక 10 plants కి అలాగ కావాలన్నమాట. మన ప్లాంట్స్ చిన్న పాట్స్ అనమాట. అంటే జస్ట్ 4 to 5 inches, కొన్ని అయితే 3 inches పాట్స్ ఉన్నాయన్నమాట. అన్ని కూడా చిన్న పాట్స్ కి వాడుతున్నాను కాబట్టి చిన్న పాట్స్ కి ఒక 10 pots కి కావాలి. సో ఒక పిడికెడు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇలా గట్టి పట్టుకుంటే ఒక పిడికెడు వస్తాయి అనమాట. సో దీని తర్వాత దీంట్లో యాడ్ చేసినవి ఏంటంటే వేపాకులు చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. పల్లీల పొట్టులో కార్బన్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది సాయిల్ సలైనిటీని తగ్గిస్తుంది అనమాట. దీంట్లో కావాల్సిన NPK అన్ని దీంట్లో ఉంటాయి. అలాగే సాయిల్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మంచి ఫర్టిలిటీ పెంచుతుంది, స్పంజీగా చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుందంటే గాలిలో నుంచి నైట్రోజన్ తీసుకొని ఈ గ్రౌండ్ లో రిలీజ్ చేస్తుంది అనమాట. ప్లాంట్ గ్రోత్ కి మంచి కాంపోస్ట్ లాగా హెల్ప్ అవుతుంది. వేపాకులు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఈ పొట్టు ఉంది కదా, ఈ పొట్టుకి ఎక్కువ చిన్న ఆర్గానిజమ్స్ పొట్టుని అలా పట్టుకొని తింటూ ఉంటాయి అనమాట. అందుకనే నీమ్ లీవ్స్ యాడ్ చేస్తున్నాము. పెస్ట్స్ ఏమీ అటాక్ అవ్వకుండా సాయిల్ ని ఇంకా బెనిఫిట్ చేయడానికి మనం యాడ్ చేస్తున్నాము. అయితే ఇవి పెస్ట్ రిపెలెంట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్. అలాగే మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఎండబెట్టిన వేపాకులు ఒక పిడికెడు తీసుకున్నాను. అలాగే పెసర్లు ఉన్నాయి కదా, పెసర్లు చాలా మంచిది అనమాట ప్లాంట్స్ కి. ఎంజైమ్స్ ఇంకా అమైనో యాసిడ్స్, హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ప్లాంట్ కి కావాల్సినవి. సో దీని వల్ల మంచి పూలు, మంచి కాయలు వస్తాయి అనమాట. మూంగ్ దాల్ బదులు శనగలు వాడొచ్చు, లేకపోతే బొబ్బర్లు కానీ లేకపోతే సోయాబీన్ కానీ వాడొచ్చు. అవి కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తాయి అనమాట ప్లాంట్ లో. అలాగే దీంట్లో ఫ్లాక్సీడ్ వాడుతున్నాను. ఫ్లాక్సీడ్ మా ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేసింది. దీంట్లో పొటాషియం చాలా ఉంటుంది అనమాట. మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. మా ప్లాంట్స్ కి అయితే చాలా మంచి ఈల్డ్ వచ్చింది అనమాట. మొన్నసారి ఫ్లాక్సీడ్ ఫర్టిలైజర్ వేస్తే మాకు చాలా బాగా పనిచేసింది కాబట్టి నేను మళ్ళీ ఫ్లాక్సీడ్ ఇది యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఆర్గానిక్, న్యాచురల్ కాబట్టి మరీ ఎక్కువ యాడ్ చేయట్లేదు. 2 spoons ఫ్లాక్సీడ్, ఇంకా 2 spoons మూంగ్ దాల్ యాడ్ చేశాను. సో ఇవన్నీ 4 కూడా మంచిగా పౌడర్ చేసేసేయాలి. పల్లీల పొట్టును ఇంకా వేపాకు ఉంది కదా, ఇది ఒక బ్యాగ్ లో వేసి ఇలా దంచుతున్నాను. దంచితే కొంచెం పౌడర్ లాగా అవుతుంది అనమాట. కావాలంటే మిక్సీలో వేసి స్మూత్ పౌడర్ చేసేసేయచ్చు. ఇలా చేసిన పౌడర్ అనమాట. ఇది టోటల్ గా పౌడర్ అయిపోయింది అన్ని కూడా. ఇప్పుడు దీంట్లో మనము బెల్లం యాడ్ చేస్తున్నాము. క్రాప్స్ కి చాలా మంచిది, మైక్రోన్యూట్రియంట్స్ అందిస్తుంది అనమాట. మైక్రోన్యూట్రియంట్స్ అందించడం వల్ల
ప్లాంట్ చాలా బాగా గ్రో అవుతుంది. రూట్ ఫార్మేషన్ భలేగా అవుతుంది అనమాట బెల్లం వల్ల. సో ఈ బెల్లం కూడా 1.5 స్పూన్ అలా వాడుతున్నాను. పెసర పిండి, శనగపిండి ఇంకా జాగరీ కాంబినేషన్ ప్లాంట్స్ కి చాలా మంచిది అనమాట. మంచి బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. రూట్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే రూట్ ఫార్మేషన్ కి బాగా పనిచేస్తుంది. అలాగే ఏదైనా జబ్బులు రూట్ లో ఉంటే కూడా ఎక్కువగా రూట్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తాయి అనమాట. సాయిల్ ట్రీట్మెంట్ కూడా చేస్తాయి కాబట్టి మనము ఇప్పుడు ఇవి వాడుతున్నాము. అలాగే సాయిల్ ని మంచిగా హల్కా చేస్తుంది. చిన్న చిన్న పాట్స్ ఉన్నాయనుకోండి, హ్యాంగింగ్ పాట్స్, అలాంటి వాళ్ళు ఇలా ఈ పొట్టుని బాగా వాడొచ్చు అనమాట. లైట్ వెయిట్ సాయిల్ ఫామ్ చేసుకోవడానికి కూడా ఈ పొట్టు వాడుకోవచ్చు అనమాట. జనరల్ గా అయితే ఇలాగ పౌడర్ చేయకపోతే ఇది ఒక 7 years అలా పడుతుందంట ఇది డీకంపోజ్ అవ్వడానికి. సో ఇప్పుడు మనం పౌడర్ లాగా చేసేసాం కదా, పౌడర్ లాగా చేసాం కాబట్టి ఇది కొంచెం తొందరగా డీకంపోజ్ అవుతుంది, న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటుంది అనమాట. అలాగే పల్లీల పొట్టులో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందంట నైట్రోజన్ తో పాటు, అందుకే ఈ పల్లీల పొట్టు వాడుతున్నాము. ఫ్లాక్సీడ్ లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనము పల్లీల పొట్టులో నైట్రోజన్ కంటెంట్ కూడా ఉంది కదా, మనకి ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అన్ని కలిపి మేజర్ ఎన్పికే ఫర్టిలైజర్ కూడా మనకి ప్లాంట్స్ లో దొరుకుతుంది. అలాగే ఈ బెల్లంలో ఇంకా ఈ పెసర్లలో మైక్రోబ్స్, చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ కూడా మనకి అందిస్తాయి అనమాట. అమైనో యాసిడ్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ అవన్నీ కూడా ప్లాంట్స్ కి వచ్చేస్తాయి. సో ఇవన్నీ బాగా కలిపేసేసేయాలి. ఇది ఒక బయో ఫర్టిలైజర్ అనుకోవచ్చు, న్యాచురల్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట. ఇప్పుడు చూడండి మా ఇంట్లో ఇవన్నీ కూడా ఎంత ఎండలున్నా కూడా ఈ ప్లాంట్స్ అన్ని కూడా పచ్చగున్నాయి. ఈ ఎండాకాలంలో అసలు చామంతి సీజన్ కాదు, కానీ చామంతి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. దాదాపు 3 to 4 inches పాట్స్ లోనే ఉన్నాయి, కొన్ని ఒక 6 inches పాట్స్ లోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి. కొన్ని మాత్రము ఎక్కడైతే రాడ్స్ అంటే ఐరన్ రాడ్స్ కి తగిలి ఉంటాయి కదా, అవి అక్కడ మాత్రం ఆకులు ఇలాగా కొంచెం మాడిపోయినట్టుగా ఉన్నాయి. అవి మాత్రం తీసేసేయాలి. మనము ఫర్టిలైజర్ వేసే ముందు ఎక్కడైనా పెస్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, మనం ఎక్కువగా ఉట్టి వాటర్ వేసేసి వదిలేస్తున్నాము వేడికి, పెస్ట్స్ ఏమవుతున్నాయో చూడలేకపోతున్నాం అనమాట. అందుకే ఈ చామంతికి కొన్ని పెస్ట్స్ అటాక్ అయిపోయాయి చూడండి. ఇవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం వేప నూనె వేసినా కూడా ఇది పోదు కాబట్టి ఇవి కట్ చేసేయాలి. ఇలాంటివి ఇవి మీలీబగ్ ఇన్వెస్టెడ్ కొమ్మలు అనమాట, చిగుళ్ళు. ఇవి తీసేసేయాలి. ఇవి తీసేసిన తర్వాత కొంచెం సాయిల్ కొంచెం పెకిలించుకోవాలి. పెకిలించుకొని ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఉంది కదా, ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఈ చిన్న పాట్కి 1 స్పూన్ వేస్తున్నాను. మరీ చిన్నగా ఉంటే 1/2 స్పూన్ వేస్తున్నాను. ప్లాంట్స్ కి రోజుకి కొంచెం ఫర్టిలైజర్ అంతూ ఉంటుంది అనమాట, బయో ఫర్టిలైజర్ లాగా. సో ఇది వేసేసిన తర్వాత ఇసుక దీని పైన వేసేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే గాలికి ఎగిరిపోతుంటది పొట్టు. ఒకవేళ వాటర్ వేసినా కూడా బయటికి తేలిపోకుండా ఇసుక వేసేస్తున్నాను అనమాట. అలా అన్ని పాట్స్ లో కొంచెం ఇలా పెకిలించేసుకొని ఫర్టిలైజర్ వేసేసి మళ్ళీ ఇసుక వేసేసేయాలన్నమాట. వేసేస్తే ఇవన్నీ కూడా హెల్దీగా గ్రో అవుతుంటాయి. రోజుకి కొంచెం ఫర్టిలైజర్ అందుతూ ఉంటుంది, అవి హెల్దీగా గ్రో అవుతాయి అనమాట. సో అలాగే మనము ఇంట్లోనే చిన్న ఫర్టిలైజర్స్, ఇలాంటివి మంచి ఫర్టిలైజర్స్, మంచి ఈల్డ్ వస్తుంది అనమాట ఇలాంటి చేసుకుంటే. ఇవన్నీ చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి. ఈ హైబిస్కస్ చూడండి, ఇది చిన్న కొమ్మ పాతి పెట్టాము. లాస్ట్ మంత్ ఇంత చిన్నగా ఉండేది, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. పీచ్ కలర్ హైబిస్కస్ అనమాట. ఈ హైబిస్కస్ ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫర్టిలైజర్ వేస్తున్నాము. సో ఇది కూడా మంచి పూలు, కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ లో వస్తాయి అనమాట. హెల్దీగా వస్తాయి. పెస్ట్ ఫ్రీ లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట ఈ ఫర్టిలైజర్ వాడటం వల్ల. సో హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.